స్క్రిప్ట్ తయారు చేసుకొని చిట్ చాట్ల పేరుతో చెత్తవాగుడు వాగుతున్నాడని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 4-5 నెలల పాటు నిద్రపోయిన ఆయన మళ్లీ మీడియా ముందు పిట్టకథలు చెబుతున్నాడని ఆక్షేపించారు. సీఎం మారతాడని మీనాక్షి నటరాజన్ అందుకోసమే వచ్చారని కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి పరిస్థితి గురివింద గింజలా ఉందని, తన కింద ఉన్న నలుపును ఆయన చూడలేకపోతున్నాడన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఉన్న అసంతృప్తులు ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ పార్టీ ఆఫీస్ వైపు కూడా రావడం లేదన్నారు ఆది శ్రీనివాస్. చిలుక జోస్యం ఆపకపోతే నీ భవిష్యత్తు గురించి మేం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు 3-4 మాసాలతో మళ్ళీ నిద్రలేసినట్టుగా చిట్ చాట్ పేరిట ఈ డిసెంబర్కే మా ముఖ్యమంత్రి గారి పదవి కాలము అయిపోతుందని మీనాక్షి నటరాజన్ అందుకే వచ్చిందని చెప్పినటువంటి చెత్త మాటలు, పరమ చెత్త మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. వారి పరిస్థితి గురువింద గింజలాగా ఉంది. తన కింద తమ పార్టీ కింద ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఓవైపు 8 మంది శాసనసభ్యులుంటే తలోదారి రాజాసింగ్ గారు మీ పార్టీ ఆఫీస్ వైపు రావడమే మానేసి నాపై కుట్ర జరుగుతుంది, నీ పార్టీలో ఉండుమంటుంటే వెళ్ళిపోతానేటువంటి సందర్భం కూడా కనిపిస్తున్న వేళ ఇక మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జరుగుతున్నటువంటి పోరాటము కొట్టుకునే స్థాయిలో మీ 4 ఎంపీలుంటే తలోదారి, ఈటల రాజేంద్ర గారు ఓదారి, రఘునందన్ ఓదారి, ధర్మపురి అరవింద్ గారు ఎటువైపు ఉన్నారో, బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు ఏ విధంగా ఉన్నదనేది కూడా ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మీ వైపు రావడానికి కూడా చూడలేని పరిస్థితుల్లో మీ పార్టీలోనే అనేకైతే ఈ విధంగా కనిపిస్తుంటే గుంటకాడ నక్కలాగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం. ఈ ముఖ్యమంత్రి పోతాడు మళ్ళీ మేము వస్తాం. ఇప్పుడు బీజేపీ కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది సహేతుకం కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.